తాను వెంకటగిరిలోనే పోటీ చేస్తానని, అనేక మంది వెంకటగిరి టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారని, కొన్ని ఛానల్స్ లో వచ్చినవి లెక్క పెట్టాల్సిన అవసరం లేదని, తాను వెంకటగిరి ఎమ్మెల్యే అభ్యర్థిగానే పోటీ చేస్తానని నేదురుమల్లి రామకుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. కోటి సంతకాల కార్యక్రమంలో మాట్లాడారు. ఈ సందర్భంగా తాను వెంకటగిరి నియోజకవర్గాన్ని వదిలి వెళ్లనని స్పష్టం చేశారు. ఛానల్, పేపర్, ఆంధ్రజ్యోతి, ఈనాడు, ఈటీవీ మనకు వ్యతిరేకంగా అంటే కొంచెం గొడవ సృష్టించాలన్నప్పుడు ఇలాంటి పేపర్లు గాని, టీవీలు గాని, TV5 వీళ్ళేమన్నా పెట్టారా? పెట్టింది ఎవరో ఒక అనామకుడు దానికి పేరు పెట్టుకున్నారు. ఛానల్ ఏదో నంబరు. సోషల్ నెట్వర్క్ లో ఇప్పుడు ఎవరైనా చిన్న ఫోన్ ఉంటే అది పెట్టేసుకోవచ్చు, ఖర్చే లేదు. ఒక న్యూస్ వదులుతారు, పక్క రోజు టీ బంకుల్లో బాగా అమ్ముడుపోతాయి. టీ అంతే కదా, టీ మాత్రం బాగా అమ్ముడుపోతాయి. వేడిగా ఉంటది టాపిక్, వేడిగా టీ తాగుతారు. మరొకసారి స్పష్టంగా చెప్తుందా, పోయినసారి కూడా ప్రయత్నం చేశారు. జగన్మోహన్ రెడ్డి ఎవరి మాట వినలా. వెంకటగిరిలో రామ్ కుమార్ కంటెస్ట్ చేస్తాడు, రామ్ నా మనిషి స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈసారి కూడా ఆలోచించలా. వేరే వారికి ఎవరికి అవకాశం లేదు. నేను మీ మధ్య ఉన్నాను, మీతో తిరుగుతున్నాను, మీకోసం తిరుగుతున్నాను, మీకోసం గడవేస్తున్నాను. నేదురుమల్లి కుటుంబం వెంకటగిరితో ముడిపడి ఉంది. ఎందుకు మారుస్తారు? ప్రమోషన్ నాకు అక్కర్లేదు, నాకు ప్రమోషన్ ఇచ్చారు అంటే అన్ని రకాల ప్రయత్నాలు అయిన తర్వాత ప్రమోషన్ పెట్టారు. ప్రమోషన్ అక్కర్లేదు, నేను ఇక్కడే ఉంటా. జగన్మోహన్ రెడ్డి గారే చెప్పారు. మెడికల్ కాలేజీ జనార్దన్ రెడ్డి గారు 2 మెడికల్ కాలేజీలకి పర్మిషన్ ఇస్తే ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్న ఈ చంద్రబాబు నాయుడు గారే అని గగ్గోలు పెట్టేసి అమ్మేస్తున్నారు అన్నాడు. మరి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు మన ఆంధ్ర రాష్ట్రానికి ఇస్తే ఈ 17 మెడికల్ కాలేజీలు అమ్మేస్తున్నాడు చంద్రబాబు నాయుడు. అమ్మటం కాదు, రేపు మీరు గుర్తుంచుకోవాల్సింది, మన పిల్లలకి మెడిసిన్ చదవాలంటే, MBBS చదవాలంటే ఈ ప్రైవేట్ మెడికల్ కాలేజీల దగ్గర డబ్బులు కట్టగలుగుతామా? కట్టలేం. నేను యూత్ కి చెప్తా ఉండే, ఇప్పుడు దాకా మాట్లాడిన వాళ్ళు కానీ వినే వాళ్ళకి చెప్తుందా, ఇది ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించండి. ఇదేదో ప్రభుత్వం చేస్తా ఉంది దానికి వ్యతిరేకంగా మాట్లాడటం కాదు. 17 మెడికల్ కాలేజీలు పెట్టే ఆలోచన శంకుస్థాపన చేసి బిల్డింగ్లు కట్టడం మొదలుపెట్టి 5 కాలేజీలు రెడీ అయినవి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా చేసిన పనులు. అది వచ్చి రాగానే చంద్రబాబు నాయుడు గారు అమ్మేయాలని చూస్తున్నాడు. ఇప్పుడే చెప్పాడు 33 సంవత్సరాల లీజు. చాలా మందికి తెలియదు. 20 సంవత్సరాల పైన ఉంటే అది నీ భూమి అన్నట్టే, బ్యాంక్ లో పెట్టేసి లోన్ తీసుకోవచ్చు. అందుకని 33 సంవత్సరాలు, మళ్ళా ఇంకొక అదనంగా 33 సంవత్సరాలు, 66 సంవత్సరాలు అంటే సొంతంగా అన్నట్టు ఇచ్చేస్తున్నాడు. నాకు చెప్పాడు విశాఖపట్నంలో 99 పైసలకి అమ్ముతున్నాడని. ఇది జీరో. ఆ 99 పైసలు కూడా కాదు, ఊరికే ఇచ్చేస్తున్నట్టే. బ్యాంక్ లో తనఖా పెట్టుకొని నువ్వు లోన్ తీసుకోవచ్చు. ప్రతి మెడికల్ కాలేజీకి ఒక హాస్పిటల్ ఉంటుంది పక్కన. ఆ హాస్పిటల్ డెవలప్ అయ్యి మనకు ఉపయోగపడుతుంది. దానికి అడ్డంకు ఇప్పుడే చెప్పింది పెద్ద. ఆరోగ్యశ్రీ అంటే హాస్పిటల్ పోతే తీసేశారు, ప్రైవేట్ హాస్పిటల్ లేదు ఆరోగ్యశ్రీ అనేది. అంటే పేద ప్రజల ఆరోగ్యం దృష్ట్యా మెడికల్ కాలేజ్ అంటే పక్కన హాస్పిటల్ ఉంటుంది, అది మనందరికీ ఉపయోగపడుతుంది. ఇవన్నీ పక్కన పెట్టి అమ్మేయాలి. ఎందుకు? ఆయన మాటలు కూడా మనం ఆలోచించాలా, కరెక్టా కాదా అనేది తర్వాత నిర్ణయం తీసుకోవాలా. ఈ 17 కాలేజీలు పూర్తి చేయాలంటే నాకు 5,000 కోట్లు అవుద్ది. 5,000 అంత డబ్బులు నా దగ్గర లేవు కాబట్టి నేను అమ్మేస్తున్నాను అన్నాడు. దానికేదో పేరు పెడతాడు, పీపీ అంటే దానికి పీలు పెట్టుకుంటా పోతా ఉంటాడు. మీకు తెలుసో లేదో, ప్రతి అమ్మాయికి 18 సంవత్సరాలు రాగానే 1,500 నెలకిస్తా అన్నాడు. ఇప్పుడు దాన్ని P4 కింద మార్చేశాను, అక్కడి నుంచి తీసుకోండి అన్నాడు. P4 అంటే 4 పీలు అంట, పీ. ఇప్పుడు దీన్ని 3 పీలు, పీ. ఎవరో కొత్త తీసుకొని రావాలి కుర్రోళ్ళు. ఏందో పీ అనేది. లేకపోతే తెలుగుదేశం వాళ్ళు ఇప్పుడు కనబడిన పీ అంటాం మనం. 5,000 కోట్లు నాకు భారం, నేను చేయలేను అంటాడు. అమరావతిని మాత్రం 1,00,000 కోట్లతో కడతానంటాడు. 1,00,000 కోట్లతో అమరావతి కడతానంట, 5,000 కోట్లు మాత్రం లేదు. 17 మెడికల్ కాలేజీలు, 17 దాంతో ఉన్న అనుబంధ హాస్పిటల్స్,